టూ వాడికే కానీ చెప్పండి, నీకేం చెప్పలే నేను. నేను వాడికే తెచ్చింది కదా, నీకు తీసుకో అంటే నువ్వు వద్దన్నావు. నేను వాడికి టూ మళ్ళీ పీటీ సార్ వెళ్ళి బాటిల్ మళ్ళీ మర్చిపోయినవా? డ్యూటీ అని ప్రతి రోజు ఏంటి ఎందుకు అమ్మా? నెట్ వచ్చింది 4 days ఇంట్లో వైఫై రాలేదు నిమజ్జనం వల్ల. మా దీవెన్ బాబు పిచ్చిలేసింది కదా. 5 నిమిషాలకు ఒకసారి వచ్చి అడగడం, 5 నిమిషాలకు ఒకసారి వచ్చి అడగడం. అమ్మ ఇక్కడ లంచ్ బాక్స్ తీసినవా? ఆంటీ వస్తుంది ఇప్పుడు. దొంగలాగపోతుంది ఈవెన, అన్నం తినకుండా వచ్చినట్టుంది. ఓకే ముక్కల దీవెన్ బాబు తినలే, చకోడీలు తినలే. ఏం వద్దన్నావా స్నాక్స్? చకోడీలు మంచిగా ఉన్నాయి. ఓకే ఇంకా కానీ బాక్స్ మూత పెట్టడానికే కొంచెం అంచు ఇట్లా అయింది కదా. అది కింద పడేసినావు నువ్వే, కింద పడేసి. సరే అక్కడ పెట్టుకో, మళ్ళీ తిందు. అట్లా తినకూడదు, తప్పు తప్పు. దీవే షూ ఇప్పి. సరే సరే తీసుకొని చెరొకటి కదా. ఏంటి అది నీది కాదు, అది నీది కాదు దీవే, నీది కాదు. దీవెన్ దీవెన్ ఆగు, ఆ కొట్టకు ఇస్తా కొట్టకు దీవెన్. ఎన్ని తెచ్చా? టూ. ఎవరికి? వాడికే కానీ చెప్పండి, నీకేం చెప్పలే నేను. నేను వాడికే తెచ్చింది కదా, నీకు తీసుకో అంటే నువ్వు వద్దన్నావు. నాకు కూడా కావాలని వెళ్ళిన కదా, తీసుకున్నాను. నేను వాడికి టూ ఎందుకు? మమ్మీ లేదంటే చిన్నది కదా, ఎమ్మటే అడుగుతాయేమో అని పోతాయని నేను 2 వాడికని తీసుకున్నా. నువ్వు మొన్నటి నుంచి అడుగుతున్నా ఎరేజర్, నాన్న అడగలేదా? అయితే వాడు మంచిగా 2 అనుకుండు వాడికి దీవెన. నువ్వే నీకు అనుకోని నువ్వు ఫీల్ అయినావు. పాప సారీ చెప్పు దీవెన, తమ్ముడు సారీ చెప్పు. ఫస్ట్ నువ్వే కొట్టినావు ఈప్ మీద. ఆహా లేదు, నువ్వే కొట్టినావు ఫస్ట్. ఇప్పిస్తా అన్నా కూడా నువ్వు వదలు, వాడికి వదిలేదు. నీ తర్వాత చెప్పి ఏదో ఒకటి వాడికని వాడు సొంతం కొనుక్కుంటూ నాన్న కూడా వాడికనే కొనిచ్చిండు దీవెన. నువ్వు వదిలేసి నేను ఇప్పించేదాన్ని. దీవెనా నువ్వు నోరు తెచ్చి నాకు కావాలి, నాకు కూడా ఒకటే అని అడిగినవా నాన్నని క్లారిటీగా ఒకటి కావాలని? మరి వాడికని కొనుక్కుండు వాడు. అందుకే వాడు అంత బలవంతంగా చెరొకటి అయితే వాడు ఇచ్చేవాడు. ఎందుకు వాడు 2 తీసుకుంటాడని అనుకున్నా కూడా అప్పటికి. నీకైతే నువ్వు ఒకటి తీసుకొని వాడికి ఒకటి ఇచ్చాడు కదా. మళ్ళీ తీసి బ్యాగ్ లేట్ అయితే తమ్ముడు నువ్వు కూడా ఉంచుకోవాలి అన్న. నేను నువ్వు 2 ఉంచుకోవాలంటే ఇంటికి తీసుకుంటా అని ఎన్ని అనలే దీవెనా. దీవెనా నీది మిస్టేక్. వేసుకోవన్నావు కానీ వాడికనే వాడు నాన్న వాడు చెప్తాడు, నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు నీ మిస్టేక్ వల్ల వాడు కొట్టినావు కాబట్టి నువ్వు చెప్పాలి. నువ్వు క్లారిటీ చెప్పలేదు. నువ్వే ఈ మీద కొట్టావు, వీడియో కూడా ఉంది. నువ్వే ఫస్ట్ వద్దు దీవెన ఆగన్నా నువ్వు వాడితో కూడా చెప్పిస్తా కదా. ఎప్పుడు నీకు చెప్పలేదు, ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పి. వాడు ఎప్పుడైనా ఏదన్నా వాడికి ఎప్పుడు ఏది కావాలన్నా వాడిదైతే వాడు చెరకుడు కొని సెమ్మటి ఇచ్చేస్తాడు. వాడు చెరొకటి కొంటే వాడు ఇచ్చేస్తాడు ఎమ్మటి. అక్కది నాది లేదు, నువ్వు చెప్పకు అట్లా. వాడు ఇస్తాడు పెడతాడు కూడా, బిస్కెట్ అయినా ఏదైనా చాక్లెట్ అయినా. కొట్టిన కాలం కొట్టలే కానీ సారీ చెప్తుందా వాడు కూడా చెప్తాడు. వాడే చెప్తాడు ఫస్ట్. మిస్టేక్ చేసిన తప్పు సారీ చెప్తాడు ఎవరైనా ఫస్ట్. అదే మరి
తప్పే దీవెన రాంగే ఏదే నువ్వైనా వాడైనా. మరి వాడిని మరి ఎక్స్క్యూజ్ చేశారు ఎక్కడ వాళ్ళ లక్ష్మి రాత అప్పుడు ఎప్పుడు ఏయ్ ఏంది ఏమో నువ్వు నాకు ఆగు అక్క వచ్చి తీసుకున్నప్పుడు అప్పుడు అడగాలి దీవెన ఇప్పుడు అడిగితే ఎలా చూడు చెప్పాలి? దీవెన్ ఫస్ట్ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటున్నాను. దీవెన్ దీవెన్ First ఎప్పుడైనా ఎవరైతే నాన్న mistake నాకే చేస్తారో రెండు వాళ్ళే కొనిసార్లు solve నువ్వు చెప్పాలి. చెప్పాలిగా. మీద పడితే రావి టబ్బులు. అర్థమైందా చెప్పు ఫస్ట్. నీది మిస్టేక్ దీవెన అందరు చెప్తున్నా నీదే మిస్టేక్. వాడికి అనుకొని వాడు నాన్నని అడిగి మరీ 2 కొనిపించుకోండు చిన్నవి. నువ్వు చెప్పు చెప్ప అక్క చెప్పు మంచిగా చూసారా కొట్టుకోరా కొట్టుకోరా మీ పిల్లలు. నువ్వు స్కూల్కి స్కూల్కి ఎందుకు పోలేను? నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు, ఎక్స్ట్రా చెప్పద్దు. నువ్వు స్కూల్కి ఎందుకు పోలేదు ఈరోజు చెప్పు. స్కూల్కి ఎందుకు హోంవర్క్ వెళ్ళలేదు? చేయలేదా? హోంవర్క్ చేయలేదు. 4 days హాలిడేస్ వచ్చినాయి, 3 days వచ్చినాయి హాలిడేస్. నువ్వు హోంవర్క్ చేసినావు కానీ స్కూల్కి ఎందుకు పోలేదు చెప్పు. ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? రీజన్ చెప్పు. లేవలేదా పొద్దున? అంత సీన్ లేదు. అక్కలో సైకిల్ వేసినవంట, టిఫిన్ కూడా చేసినవంట కానీ చెప్పు. ఇప్పుడు నిజం చెప్పు. నేను లేచినప్పుడే నువ్వు లేచి లేచినావు. బ్రష్ చెప్పు. చేసుకుంటున్నావు. ఇవన్నీ స్కూల్కి ఎందుకు పోలేదు చెప్పు. మీ నాన్న లేడనా దింపడానికి? అమ్మ తెలియదన్నావుగా. మరి అది చెప్పాలిగా సమాధానం. తెలియదన్నావు. ఏది అడిగితే అదే చెప్పాలి. క్వశ్చన్కి ఆన్సర్. మరి నాన్న లేకపోతే నేను దింపేటోండి కదా. రెడీ అయితే నేను దింపేవాడి కదా. మరి నేను దింపేటోండి కదా. వెళ్ళాలి. ఓకే ఆల్రెడీ 3-4 days నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఇక అక్క బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టుకో. ఇక్కడ ఉంది ఇక్కడ. ఇగో అమ్మా నేను కొద్దిసేపు కింద నుంచి బ్యాగ్ తీసుకొని పైకి వస్తాను. ఎవరికి క్లారిటీ లేదు దాంట్లో. ముగ్గురికి లేదు. వాడికి ఉంది, వాడికే 2 అని. మమ్మీకి మీకు మీ ఇద్దరికి లేదు. నేను కొనిచ్చింది నేను అప్పటికి చెప్పిన 2 కొనుక్కో. మమ్మీ అడిగింది 2 ఎందుకని. దీవెన దీవెన 2 ఎందుకు కొనిచ్చినా అడిగినావు కదా. నేనేమన్నా ఒకటి పోతే ఒకటి ఉంటుంది లే వాడికి అన్నా కదా. మరి నీదని ఎట్లా అనుకున్నాను. నేను క్లారిటీనే కొనిచ్చిన వాడికి. మీ ఇద్దరు క్లారిటీ మమ్మీకే లేదు. 2 తర్వాత మమ్మీ కాదు ఏమనుకుంది. 2 వాడికి ఎందుకు నాకు ఎట్లా ఎరేజర్ లేదుగా నేను కూడా ఒకటి తీసుకుంటాను కదా. ఏం కావాలని కూడా అడిగినా నేను. నాకు కూడా కావాలి అన్నయ్య. తమ్ముడు మీరు ఎడిటర్ కొడుకు తమ్ముడికి ఎడిటర్ కొంటా అంతే. సైలెంట్ అయిపోయింది మళ్ళీ. ఎట్ట కొట్టుకున్నారు. పెద్ద తర్వాత వీడే కొడతాడు. ఇప్పుడు వాడిని కృపని కానీ కొడతాడు వీడు. జుట్టు పడతాడు, గుంజుతాడు, కూర్చుంటే మీద ఎక్కుతాడు, కొడతా ఉంటాడు. కాకపోతే మా దీవెన బాగా చూసుకుంటుంది వాళ్ళ తమ్ముడిని. కొట్టుకుంటారు కానీ ఏదన్నా చేసి పెట్టడం అయినా, అన్నం తినకపోతే తినిపించడం అయినా, హోంవర్క్ చేయించడం అయినా బాగా చూసుకుంటుంది. కోపం వస్తే మాత్రం తట్టుకోలేరు అనమాట. ఇంకా చెయ్యి లేస్తుంది. ఇంకా ఆగదు. మగ్గు కింద పడింది అట్లనమాట. ఎంత బాగా తినిపిస్తుందో, ఎంత బాగా హోంవర్క్ చేపిస్తుందో, ఎంత బాగా చూసుకుంటుందో. ఒక్కసారి కోపం వచ్చి బీపీ రేస్ అయింది అనుకోండి ఇంకా అంతే సంగతి. చెయ్యి ఆగదు, ఒక్కటి కొట్టి ఆగదు. వీడిని కూడా అంతే. ఏదైనా అల్లరి చేసి మంచిగా చూసుకుంటుంది. ఎవరు విరాట్? ఎవరామా? ఎవరు? అక్కేది? అక్కేది? అక్క. అగ్గో అక్క. పెద్దమ్మేది? పెద్దమ్మ. పెద్దమ్మ. పెద్దమ్మేది? పెద్దమ్మేది? పెన్న 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 ఏడి? పెన్న 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 ఏడి? పెన్న పెన్న పెన్న. పెద్దమ్మేది? పెద్దమ్మ. పెద్దమ్మ. తెలియదు. పెద్దమ్మేదిరా? ఇది చూడు. పెద్దమ్మేది? ఏలు చూపి. ఇప్పుడు చూపిస్తుండే ఏలు.
పద పెద్ద విరాట్ ఏడి విరాట్ ఏడి విరాట్ వెళ్ళండి దీని స్నానానికి వెళ్ళండి ఎవరో ఒకరు దిగండి వెళ్ళు. నేను వెళ్తున్నా. అమ్మా ఏమైంది దిగనంటే దింపు డ్రెస్ ఓ ఇంకో అయితే జీవన్ నువ్వు ఎప్పుడు కెమెరాకి ప్యాకేజ్ చూపిస్తావు కదా సూపర్. తిరుపతి వెళ్ళి వచ్చాం కదా, తిరుపతి నుంచి కొన్ని తీసుకొని వచ్చా. అవి ఏమేమి తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఇవి చూడండి. ఇది మళ్ళీ ఉంటుందా బ్లాక్ చేసి అంటే నల్లదానాలు తీసుకొచ్చా. ఓ ఇట్లా చేసినవి దీవె ఇప్పుడు వద్దు ఆగు తర్వాత వాడికి టాలెంట్ వస్తుంది. ఏం వెతుకుతున్నారా కిచెన్ లోకి వెళ్ళి విరాట్ బా తగింది అదేగా నా చెప్పులు వేసుకుంటాడు ఆయన. పెన్నాలు చెప్పులు వేసుకుంటా చిన్నగా అయితే ఇక పెద్ద అయిన తర్వాత వేసుకుంటాడు. ఎండ కొడుతుంది అందుకే లైటింగ్ వేసారు. ఏంటి ఏంటి ఫ్రెష్ అయ్యాక ఇవేమో తాడులో ఒకటి తీసుకొచ్చా. చూసారా నన్ను ఎగిరిస్తే దగ్గు వస్తుంది. ఇవ్వండి మా అమ్మకి నేను చీర తీసుకొని వచ్చా. ఎక్కడి నుంచి తిరుపతి నుంచి గోవిందరాజు టెంపుల్ దగ్గర బయట పొడుగున్న చాలా ఉన్నాయి షాప్స్, మంచి మంచి షాప్స్, మంచి మంచి ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అక్కడైతే ఈ చీర తీసుకొని వచ్చా ఉమాకి. సుంతా కూడా తీసుకొని వచ్చాను. సేమ్ ఒకేలాంటి శారీస్ తీసుకొని టెంపుల్స్ కానీ లేకపోతే పూజ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుందని ఈ కలరు కేరళ స్టైల్ అన్నమాట ఇది తీసుకొని వచ్చాం. అలాగే ప్రసాదాలు తెలుసు కదా, ఇంకా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా ఈ తాళ్ళు కానీ లడ్డూస్ లడ్డు కానీ ఇవన్నీ తీసుకురావాల్సింది. ఇంకోటి ఏమో శ్రీకాళహస్తి ఆ కవర్ లో అదొకటే ఉందా? ఇయర్ రింగ్స్ ప్యాకెట్ లేదా? ఉంది, ఇది ఒకటి పట్టుకొని వచ్చారా? వైట్ ఏదో ఉంటుంది ఉత్తగానే ఉంది. ఇయర్ రింగ్స్ నేను చూపించిన ఎడబెట్టిన. అవును, ఇంకోటి దీవెనకి ఇయర్ రింగ్స్ ఒకటి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చా. కొన్ని ఆనానికి దీవెన రెండు ఒకేలాంటివి కూడా తీసుకొచ్చా. అవి చంద్ర దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏమో లడ్డు ఒకటి, ఇంకోటి ఏమో అగరబత్తులు ప్యాకెట్ తీసుకొచ్చా. అగరబత్తులు ఎందుకంటే నాకు శ్రీకాళహస్తిలో వెళ్ళినప్పుడు అక్కడ బయట ఉన్నాయి అనమాట, మంచిగా స్మెల్ బాగా అనిపించింది. అవి అక్కడ తీసుకొని వచ్చా. మొత్తానికి తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఇవేమో గోవిందరాజు టెంపుల్ దగ్గర. ఇవేమో ఇంకోటి అంటే ఒక లడ్డు అయిపోయిందా? యాక్చువల్ తిరుమలలో 2 లడ్డూలు తీసుకున్నాను, ఒకటి అయిపోయింది. ఇంకో లడ్డు ఏమో పద్మావతి అమ్మవారి దగ్గర తీసుకున్నాం లడ్డు, అది ఉంది ఇంకా. కానీ భలే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అయిపోయింది. మొన్న నైట్ వచ్చినాం కదా, నిన్న మార్నింగే ఇంకా అంత ఇది ఒక్కోసారి ఎండ వస్తుంది, ఒక్కోసారి ఏమో పడుతుంది. ఇదనమాట. కానీ చాలా మంచిగా దర్శనం అయిందండి, మస్తు. అసలుకైతే నేనైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఎందుకంటే మేము నార్మల్ దర్శనానికి వెళ్ళాం కదా, అంటే నార్మల్ అంటే టోకెన్ దర్శనం, అది డబ్బులు ఏమి ఉండవు వాటికి, ఫ్రీ దర్శనమే. అది తీసుకున్నాం. మేము వెళ్ళంగానే నైట్ 8 o'clock ఎప్పుడు తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ 11 తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పారు. 11 తర్వాత ఇంకా అంటే మేము అన్ని చూసుకొని వారాహ స్వామి దర్శనము, ఇంకా కోనేరు దగ్గరికి అంటే వెళ్ళి అలాప్పుడు వెళ్ళేసి ఇంకా అక్కడ దర్శనం చేసుకోండి. 3 o'clockకి మేము లోపలికి వెళ్ళాము. 3 o'clock నుంచి 9 o'clockకి కరెక్ట్గా మాకు దర్శనం అయిపోయింది. ఆ 6 hours మాకు కొద్దిసేపు పోవడము, కొద్దిసేపు కూర్చోవడము, కొద్దిసేపు పోవడం, అసలు ఎలా టైం పాస్ అయిందో ఏమో తెలియదు. కానీ ఒక దగ్గర ఇంకా ఫోన్లు కూడా ఉండవు మనకి, ఫోన్లు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఫోన్లో ఎలా లేదు కాబట్టి చాలా అసలు ఆడ ఉన్నంతసేపు మనకి ఇంకా వేరే ఆలోచన అంటే బయట ఏ ఆలోచన లేదు. ఇంకా ఎంతసేపు మనం అక్కడే అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ ఆ లోపల అవి చూసుకుంటూ ఆ లైటింగ్స్ అవి చూసుకుంటూ మనకి అంతా అసలుకి మనం వెళ్ళినట్టే కూడా అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి టీవీలో చూసాం 12 hours 18 hours పట్టింది దర్శనం. అన్ని గంటలు ఎట్ట కూర్చుంటారు వీళ్ళు, అన్ని గంటలు ఎట్ట వెయిట్ చేస్తారు అనుకునేది. ఒక 6 hours అయితే మాకు పట్టింది. కానీ అంతసేపు 6 hours వెయిట్ చేసి పోయినందుకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకు. యాక్చువల్గా మనకి అక్కడ అంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి టక 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 అంటే
పంపిస్తూనే ఉంటారు దర్శనానికి వెళ్ళినప్పుడు. కానీ మాకు ఒక్కొక్కరికి నాకు తెలిసి 1 సెకండ్ 2 సెకండ్ 5 సెకండ్ లోపే ఉండొచ్చు. మాకైతే కనీసం ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ మాకు చేసుకునే అంటే టైం దొరికిందనమాట. మాకు సెంటర్లో ఇక్కడ వచ్చిందనమాట. అది 3 ఉంటాయి కదా, అట్లా పంపించాయి 3 ఉంటాయి లైన్లు. ఆ లైన్లలో మాకు మధ్యలో వెళ్ళినాం అనమాట. ఈ మధ్యలో వెళ్ళినప్పుడు మా ముందు ఒక ముగ్గురు వెళ్ళట్లేదు, వాళ్ళు అది అట్టనే ఉన్నారు, వెళ్ళట్లే. ఎందుకు ఆగిరా మాకు కూడా తెలియదు. ఇంకా మేమైతే ఇంకా అట్టనే చూసుకుంటూ మాకు అట్టనే వెళ్తూనే ఉన్నాం. మాకు మంచిగా చూసేంతసేపు టైం దొరికింది. మెయిన్గా అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కూడా ఫుల్ జనాలు, రష్, ఇట్లా తోచుకుంటూ అయితే నడవట్లే, మేము ఇట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాం ఇట్లా నడవకుండానే. ఇదంతా జరిగింది. తర్వాత నెక్స్ట్ డే అలివేలు మంగాపురం అమ్మవారు, పద్మావతి అమ్మవారు అక్కడికి వెళ్ళాము. గోవిందరాజ్ టెంపుల్ సూపర్ ఉందండి నిజంగా. అంటే ఎవరైనా చూడకపోతే చెప్తున్నా, చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ గోపురం చూసి చిన్నగానే ఉందేమో అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా బాగుంది టెంపుల్. అలా అక్కడ దర్శనం కానీ, ఇక్కడ పద్మావతి అమ్మ కానీ, మళ్ళీ వాటి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళాము. అసలుకి నాకైతే నేను ఎప్పుడో నా పెళ్లి కాకముందు ఒక్కసారి వెళ్ళాము. అది కూడా చందుకు కూడా పెళ్లి కాలేప్పుడు ఒక ప్రోగ్రామ్, ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాము. అంత ఐడియా కూడా లేదు నాకు, చూసినా వెళ్ళినా అంత గుర్తు కూడా లేదు. కానీ ఇప్పుడైతే అసలుకి చాలా బాగుంది టెంపుల్. లోపలికి వెళ్ళంగానే అసలుకి అది చూస్తే మనం అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు, నిజంగా చెప్పలేము. అది హైలైట్ ఉంది, ఎంత బాగుందో అసలుకి చూడడానికి. కానీ అక్కడ అవన్నీ కూడా దర్శనం కూడా అది కూడా చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇవి అన్నీ ఇంకా స్టార్ట్ అయినాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 1:30 లోపు వచ్చేసినాం ఇంటికి. 4 o'clockకి శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయినాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ మేమిద్దరం కాబట్టి ఎక్కడ ఆగడం కానీ ఊరికే ఆపుడు కానీ ఎక్కువ ఏమి ఉండదు. జస్ట్ టిఫిన్ చేయడానికి పిల్లలు ఉంటేనే ఆపుతారు అంతే. నేనే ఒకసారి ఎక్కిన ఉంటే నేను కూడా దిగను అసలు. టిఫిన్ చేయడానికి, తినడానికి, అప్పుడప్పుడు ఇంకా ఏదైనా వాష్రూమ్కి వాటి తప్ప ఎక్కువసేపు ఆగడం ఉండదు కాబట్టి మేము వచ్చేసాం నాన్ స్టాప్. ఇక అలా జరిగిందనమాట. మొత్తానికి అయితే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా అదే మాకు తీసుకొచ్చింది అయితే ఇవి. ఈ శారీ కూడా ఎప్పుడు కడుతుందో మరి నాకే తెలియదు. ఒక శారీ తీసుకొచ్చి బీరువాలో పెట్టి ఒక ఎన్ని నెలలు అయిందో, కంచి నుంచి తీసుకొచ్చిన 6 years ఇంతవరకు మా అమ్మ కట్టుకోలే. ఎప్పుడు కడుతుందో దానికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. అదొకటి ఉంది, ముత్తెలం పెట్టింది ఒకటి ఉంది, వల్లశరతాన్ని పెట్టింది ఒకటి ఉంది, మన సబ్స్క్రైబర్స్ ఫామ్ ల్యాండ్కి వెళ్తూ అదొకటి ఉంది, స్టిచ్చింగ్ చేయాల్సింది ఇది ఒకటి ఉంది. మొత్తం 6-7 శారీస్ ఉన్నాయి స్టిచ్చింగ్. కట్టలేదు మా అమ్మ, కట్టలేదు, అంత ఓపిక ఉండదు. గుడికి వెళ్ళినప్పుడు అవును, మరి అప్పుడు రోజు కట్టుకొని తిరగాలంటే నాకు చీర ఇష్టమే, కట్టుకోవడం వస్తుంది ఇష్టమే, కానీ పని చేయలేము. నేను చీర కట్టుకొని ఇంట్లో వర్క్ చేయలేము, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. చూడలేదు మొత్తం కసావు శారీ అంట, వర్క్ చేయలేము. చాలా మంది కట్టుకొని వర్క్ చేస్తారు, కానీ నాకు ఇంట్లో పనికి డ్రెస్సెస్, టాప్స్, నైటీసే కంఫర్ట్ ఉంటుంది. బాగుంటుంది కట్టుకుంటే చీర, చాలా బాగుంటుంది. ఓకే, ఇదనమాట అండి మా తిరుపతి శ్రీకాళహస్తి విశేషాలు. ఇక్కడైతే చెంకీలు వస్తున్నాయి కెమెరాలో. డస్ట్ పైనుంచి కనపడే డస్ట్ అంటే లైన్ లాగా ఇట్లా ఫోకస్ ఇట్లా వస్తుంది.